నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. ఇదో అంతులేని వేదన. అక్కడ జననమైన మరణమైన లాటరీతో సమానం. శిశువైనా శవమైన కిలోమీటర్లు మోయాల్సిందే. పుట్టెడు దుఃఖంలోనూ డోలీలు, ప్రైవేట్ వాహనాల దిక్కు అన్నీ కదిలించే దృశ్యాలే. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో అర్ధాయుషు మరణాలు. కారణం సంజీవని లాంటి అంబులెన్స్ నెట్వర్క్ వైఫల్యం. ఇది వైఫల్యం అనే కంటే యంత్రాంగ నిర్లక్ష్యం వల్ల చోటు చేసుకుంటున్న దారుణాలు అనడమే కరెక్ట్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అధ్వాన్నంగా మారిన అంబులెన్స్ సేవలు, వాటి చుట్టూ కన్నీటి కథలపై గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం నేను పాడేరు సర్వజన ఆసుపత్రిలో ఉన్నాను. రోజు వేలాది మంది రోగులు ఇక్కడ వైద్య సేవల కోసం వస్తుంటారు. మెడికల్ హాస్పిటల్ వంటి అత్యాధునిక సౌకర్యాలను ఇక్కడ కల్పించగలిగినప్పటికీ మౌలిక వసతుల విషయంలో రోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిలో ప్రధానమైనది అంబులెన్సుల కొరత. పేరుకి సంఖ్యాపరంగా అంబులెన్సులు ఉన్నప్పటికీ ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి. రోగులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నా వెనుకున్న ఈ అంబులెన్స్, ఇది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. నిర్వహణ లోపాల కారణంగా ఇక్కడున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో పాటు అంబులెన్స్లన్నీ మూతపడిన పరిస్థితి, అన్నీ కూడా మూలకి చేరాయి. దీంతో రోగులను అత్యవసర పరిస్థితుల్లో తీసుకుని రావాలన్నా, వారికి వైద్య సేవలు అందిన తర్వాత తిరిగి ఇళ్లకు చేర్చాలన్నా సాధ్యం కావడం లేదు. తప్పని పరిస్థితుల్లో రోగులు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రాణాలను కోల్పోతే వారిని చేతులపై మోసుకొని పోవడమో లేకపోతే ఆటోల్లో తరలించడమో తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. యథార్థ స్థితిని అధికార యంత్రాంగం అంగీకరిస్తోంది, కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అలసత్వం కనిపిస్తోంది. కొడుకు డెడ్ బాడీతో 8 కిలోమీటర్లు నడిచిన ఓ తండ్రి, 120 కిలోమీటర్లు బైక్పై శిశువు మృతదేహాన్ని మోసుకుపోయిన మరో అమ్మా నాన్న, ఆసుపత్రిలో చనిపోయిన పసికందును ఆటోలో తీసుకుపోయిన ఇంకో కుటుంబం. ఇలాంటి విషాద హృదయ విదారక ఘటనలు ఇక్కడ కోకొల్లలు. వీరి ఆవేదన వినేవాళ్లే లేరు. వీరి కన్నీటికి అంతులేదు. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే పుట్టేడు దుఃఖంలో ఆ తల్లిదండ్రులు బిడ్డ మృతదేహాన్ని భుజాలపైనో చేతులపైనో మోసుకెళ్తూ కన్నీరు కారుస్తున్న ఘటనలు ఆధునిక సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇది ఎవరు చేసిన నేరం, ఎవరి నిర్లక్ష్య ఫలితం అంటూ నిలదీస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దయనీయ స్థితికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా వెలుగులోకి రాని విషాదాలు, అడవి దాటని వేదనలకు అంతే లేదు. ఈ దుస్థితి వెనుక భౌగోళిక సమస్యల కంటే ఆదివాసీల ఆరోగ్యం పట్ల యంత్రాంగం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, నిర్లిప్తత ఎక్కువగా కనిపిస్తోంది. కొట్టొచ్చినట్లు కంటికి కనిపిస్తున్న ఉదాహరణలే అంబులెన్సుల కొరత, వాటి నిర్వహణ వైఫల్యం. రోగిని డోలీలో మోసుకుని రోడ్డు మార్గం వరకు చేరి అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లేసరికి ప్రాణాలు నిలవడం లేదు. ఆపద వేళ సంజీవనిగా భావించే అంబులెన్సులు మొరాయిస్తున్నాయి. చచ్చి చెడి పేషెంట్ దగ్గరకు అంబులెన్స్ చేరుకున్నా అది ఆసుపత్రి వరకు వెళ్తుందనే నమ్మకం లేదు. అడవి బాటలోనో కాఫీ తోటల మధ్యనో ఆగిపోయి మొరాయిస్తున్నాయి. అంత టెన్షన్లో అంబులెన్స్ ను తోసుకుని పోవడమో లేక రోగిని మోసుకుని పోవడమో తప్ప వేరే మార్గం ఇక్కడ కనిపించదు. 108 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇవి రోగులకు సంజీవని లాంటివి. ఆపద ముందుకొచ్చిన వేళ అంబులెన్స్ కుయ్యమంటే ప్రాణాలు దక్కుతాయని నమ్మకం కలుగుతుంది. వందల ప్రాణాలను కాపాడిన నేపథ్యం వీటికుంది. కానీ ఇప్పుడు ఏజెన్సీలో అంబులెన్స్ నెట్వర్క్ అంటే అపనమ్మకం. దీన్ని నమ్ముకుంటే అర్ధాంతరంగా పోతామనే భయం. ఆసుపత్రికి చేరే వరకు అంబులెన్స్లపై గ్యారంటీ లేని పరిస్థితి. మంగళవారం రాత్రి పాడేరు ఆసుపత్రిలో నెలల వయసున్న చిన్నారి వైద్య సేవలు అందుతూ మరణించింది. కంటిపాప కళ్ళెదుటే కానరాని లోకానికి వెళ్లిపోయిందని తెలిసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుని ఏడ్చారు. ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రులను అంబులెన్సుల కొరత మరింత కుంగదీసింది. బిడ్డను పట్టుకుని పోతాం, అంబులెన్స్ ఇప్పించండి అని వేడుకున్నా కనికరించిన వాళ్లు లేరు. తెల్లారిన తర్వాత ఒక ఆటో మాట్లాడుకుని పసికందు మృతదేహాన్ని తీసుకెళ్లారు. బంధువులను కదిలిస్తే గుండెలు బరువెక్కే మాటలు వినిపించాయి. సాయంత్రం 2 గంటలు చనిపోతే తెల్లవారు 500 నుండి మరి అక్కడ వేనమ్మలు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అక్కడ బేబీకి బండి ఉన్నది, ఆ బేబీ చనిపోయింది. ఆ బేబీకి బండి లేదు. ఇప్పుడు మేము సొంత ఆటో చేసుకుంటున్నాం. బండి అడిగారు, అంబులెన్స్ అడిగారు. అడిగిన తర్వాత లేట్ అవుతుంది. లేట్ అంటే బేబీ పెద్దవాడు కాదండి, చిన్న పాప. చిన్న పాపకి ఇప్పుడు లేట్ అవుతాయి కానీ 1 గంటల వెళ్ళంటే ఇలా ఉంటాయండి. వాళ్ళు ఇప్పుడు నిన్న నుండి భోజనం లేదండి. ఎంత టిఫిన్ కూడా లేవాలి, టిఫిన్ కూడా తినాలంటే ఏం లేదు. అలాగే ఉన్న రాకాలతో తినరు. ఎంత బాధ అవుతుందని నాకు ఇక్కడ. ఏజెన్సీ ప్రాంతంలో ఎందుకు ఈ దుస్థితి? కనీసం అంబులెన్సు సేవలు కూడా అందించడంలో యంత్రాంగం ఎక్కడ విఫలమవుతోంది? ఏటా 100 కోట్లు ఖర్చు పెట్టే చోట సమస్యలను పట్టించుకునే దిక్కే లేదా?
మూలకు చేరిన అంబులెన్సులు ముక్కి మూలిగి రోడ్డెక్కుతున్న 108లను చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఏటా 100 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణ కోసం కేటాయిస్తున్నాయి. అడవి బిడ్డలకు అవసరమైన వైద్య సేవలను విస్తృతం చేసేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాయి. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ప్రజారోగ్యం గాలిలో దీపంతో సమానం. ప్రసవ వేదనైనా ప్రమాదమైనా ఆఖరికి పాముకాటైనా డోలీ మోయాల్సిందే. అంబులెన్స్ కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. అంబులెన్స్ పరిస్థితి సార్ ప్రజెంట్ ఉన్నది కానీ సార్ అది కొంచెం అంటే టైం ఎక్కువైంది సార్. దానివల్ల రన్నింగ్లో ఉంటూ మధ్యలో ఆగిపోవడం జరుగుతూ ఉంది. దాన్ని ఒకవేళ ఆగిపోయిన తర్వాత పాడేరు పంపించినాక రిపేర్ చేసి ఇస్తున్నారు. మళ్ళీ అదే పరిస్థితి అవుతూ ఉంటుంది. మరి దానికి ఐటీడీఏ వాళ్ళే రిపేర్ చేసి ఇస్తున్నారు సార్. 87 గ్రామాలండి. 87 గ్రామాల్లోకి రిమోట్ ఏరియా 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆ గ్రామాలు కూడా వెళ్ళి పేషెంట్లు తీసుకోవడం రావడం జరుగుతూ ఉంది. ఒకవేళ పొరపాటున అక్కడ వెళ్ళిన తర్వాత ఆగిపోతే ఇంకా వేరే వెహికల్ పెట్టుకొని వెళ్ళి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. బాలింతలను పుట్టిన బిడ్డలను వైద్య సేవలకు దగ్గర చేసే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. పాడేరు ఆసుపత్రిలో ఎన్టీవీ పరిశీలించినప్పుడు మూలకు చేరిన వాహనాలే కనిపించాయి. ఒకటి మాత్రం మూలుగుతూ రోడ్డెక్కుతున్నా దాని కండిషన్ ఎలా ఉందో పైలట్ మాటలను బట్టే అర్థమవుతోంది. టైర్లు బ్యాటరీలు అన్ని వాంటింగ్ వల్ల ఇంచుమించు సుమారు ఒక నెల 2 నెలలు అవుతుంది. వెహికల్ అనేది అన్లోడ్ చేయలేకపోతున్నాం. అందువల్ల మరి ఇచ్చిన డిశ్చార్జ్ కేసు కూడా మేము పికప్ చేయలేకపోతున్నాం. అంటే సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మెయిన్ ఏంటంటే బండ్ల వెహికల్ వాంటింగ్ వల్ల వెహికల్ అన్ని ఎక్కడ వాళ్ళకు ఉండిపోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మా పై అధికారులు స్పందించాం, లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇది వరకు మరి చేస్తామన్నటువంటి విషయం అయితే చెప్పలేదు మా నుంచి. కాకపోతే ఇబ్బందికరంగా ఉందని కొన్ని దగ్గర డ్రాప్ చేస్తున్నాం. లాంగ్ కేసులు అయితే మానేస్తాను. నిధుల కొరత, నిర్వహణ వైఫల్యం పట్టించుకోని ప్రభుత్వం. ఇవన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల పాలిట శాపాలు. ఆసుపత్రికి చేర్చడానికి అవసరమైన అంబులెన్సులను కూడా సక్రమంగా నిర్వహించలేని దయనీయ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 22 మండలాలున్నాయి. 108 అంబులెన్సులు 26 వరకు ప్రభుత్వం కేటాయించింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, సిఎస్ఆర్ ద్వారా ఇతర చారిటీ సంస్థలు, ఎంపీ నిధులు ఇలా వివిధ హెడ్స్ కింద సమకూర్చుకున్న వాటితో కలిపితే ఆ సంఖ్య 70 వరకు ఉంటుంది. వాస్తవానికి ఈ స్థాయిలో అంబులెన్సు సేవలు నిరంతరం అందుబాటులో ఉంటే ఆదివాసీల ఆయుష్ అర్ధాంతరంగా ముగిసిపోదు. కొన్ని ఇబ్బందులు వస్తాయి సార్. కొన్ని మనకైతే కోరుకొండ ప్రాంతాల్లో కొద్దిగా డోలి మోతలు ఎక్కువ వస్తుంటాయి. అందులోని అంబులెన్స్ లేటుకి వెళ్ళడం ప్రాబ్లం వస్తున్నది. అలాగే కొన్ని పంచాయతీలోని కూడా అంబులెన్స్ అందుబాటు లేకుండా కొన్ని వెహికల్, సొంత వెహికల్, ఆటోల మీద తీసుకురావడం కూడా జరుగుతున్నది సార్. దాన్ని బట్టి మనకు మా పిహెచ్లోని లోతిగడ్డలోని ఒక పిహెచ్లోని ఇంకో అంబులెన్స్ పెట్టగలుగుతారా అనేసి మన ప్రభుత్వం వారు కూడా కోరడం జరుగుతున్నది సార్. కానీ అసలు సమస్య ఇక్కడే ఉంది. సంఖ్యాపరంగా అంబులెన్సులు ఎక్కువగానే ఉన్నా ఆపద వేళ ఒక్కటి కూడా కనిపించదు. ప్రస్తుతం ఏజెన్సీలో అంబులెన్స్ నెట్వర్క్ దాదాపు మూలకు చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే దైవాధీనం సర్వీసుగా మారిపోయింది. చింతపల్లి మండలం లోతుగడ్డ పిహెచ్సి పరిధిలో 87 గ్రామాలున్నాయి. వీటిలో లోతట్టు ఆవాసాలు కనిపిస్తాయి. అటువంటి చోట ఒకే ఒక్క అంబులెన్స్ ఉంది. అది కూడా కండిషన్లో లేదు. ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. కొండలు గుట్టలు ఎక్కి ఎప్పుడో వీటి సర్వీస్ అయిపోయినా నామకే వాస్తే అన్నట్టు నడిపిస్తున్నారే కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. రిఫరల్ ఈ మాట వింటేనే రోగులకు అనారోగ్యం కంటే ఎక్కువ టెన్షన్ పట్టుకుంటుంది. అదృష్టం కొద్దీ అంబులెన్స్ అందుబాటులో ఉంటే సరే, లేదంటే ప్రైవేట్ సర్వీసే దిక్కు. డిమాండ్, సమయం బట్టి ప్రైవేట్ అంబులెన్స్లు దోపిడీ చేస్తున్నాయి. విశాఖకు పేషెంట్ను తరలించాలంటే 15,000 నుంచి 25,000 వదిలించుకోవాల్సిందే. ప్రాణాల, వేలాది రూపాయల అనే ప్రశ్న జీవన్మరణమే. అంబులెన్సుల నిర్వహణలో ఎదురవుతున్న వైఫల్యాన్ని అధికార యంత్రాంగం అంగీకరిస్తోంది. కానీ విషాద ఘటనలకు అంబులెన్సులు ఒక్కటే కారణం కాదనే అంటోంది. ఇక రిఫరల్ కోసం వెళ్లాల్సి వస్తే రోగులకు ప్రధానంగా ఆర్థిక సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం ఉన్న అంబులెన్సుల్లో కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం విశాఖ కేజీహెచ్ కు రిఫర్ చేసిన పేషెంట్లను తరలించడానికే వినియోగిస్తున్నారు. ఇవి కాకుండా ఇతర ఎమర్జెన్సీ సేవలకు 108 సర్వీసులు వెళ్తున్నా అది అంబులెన్స్ అందుబాటులో ఉండడం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తే
తెలిస్తే జరిగే దోపిడీ మాటలకు అందదు. అర్ధరాత్రి ప్రైవేటు అంబులెన్స్ ద్వారా విశాఖకు రోగిని తరలించాలంటే 15 నుంచి 25 వేల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రభుత్వ అంబులెన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్తున్నారు. మరణం ఎంత విషాదమో భౌతిక కాయాలను తరలించడం అంతకు మించిన జటిల సమస్యగా ఉంది. ఇక్కడ మహాప్రస్థానం వంటి వాహనాలు అందుబాటులో లేవు. ఉన్న అంబులెన్సులన్నీ వైద్య సేవలకు తప్ప డెడ్ బాడీలు తరలించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో పుట్టేడు దుఃఖంలోనూ ప్రైవేటు వాహనాలలో మోసుకొని పోవాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ఎన్నో వేదనలు, మరెన్నో కన్నీళ్లు పెట్టించే గాథలు మనసును కకావికలం చేస్తున్నాయి. సమస్య తీవ్రతను అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. 1-2 నెలల్లో అంబులెన్స్ సమస్యలను పరిష్కరిస్తామంటున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఏజెన్సీలో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబులెన్సెస్, ఒకటి 108 అంబులెన్సెస్ ఉన్నాయి. అది ప్రతి మండలికి ఒకటి ఉన్నాయి. మనకి ఇది కాకుండా ప్రత్యేకంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద ఐటీడీఎస్కే పిఎస్సి లెవెల్లో అంబులెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి అంబులెన్సెస్ దాదాపుగా 60+ అంబులెన్సెస్ ఉన్నాయి. దీంట్లో గతంలో ఇచ్చిన అంబులెన్సెస్లో ఒక 13 to 14 అంబులెన్సెస్ చాలా ఓల్డ్ అంబులెన్సెస్ అయింది. అది అన్ని కూడా ఇప్పుడు రిపేరింగ్ ఎక్కువ వచ్చింది. అది అన్ని కూడా రీప్లేస్ చేయడానికి ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ 13-14 ఇప్పుడు రీసెంట్గా మనకి వివిధ చారిటీ ఆర్గనైజేషన్స్ కూడా ఒక 3-4 అంబులెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సోను సూద్ గారు ఒక 2 అంబులెన్సెస్ ఇచ్చారు. జీజీహెచ్ మన ఎన్టీపీసీ నుంచి ఒక 4 అంబులెన్సెస్ రావడం జరిగింది. ఇది కాకుండా అగైన్ ఎంపీలాడ్స్ నుంచి కూడా అనదర్ ఒక 9 అంబులెన్సెస్ ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఉన్నాం. సో ఈ అంబులెన్సెస్ వస్తే పాత ఈ 14 అంబులెన్సెస్ అన్ని కూడా రీప్లేస్ చేసేసి ఆ అంబులెన్సెస్ ని వేరే ఏదైనా పనికి పెట్టుకుని కొత్త అంబులెన్సెస్ పెట్టడం జరుగుతుంది. సినీ నటుడు సోను సూద్ వంటి వాళ్లే కాదు, వివిధ పరిశ్రమలు సిఎస్ఆర్ నిధులను కేటాయిస్తున్నాయి. ఫలితంగా సమస్య మరింత తీవ్రం కాకుండా ఉన్నప్పటికీ ప్రభుత్వం పరంగా తక్షణం స్పందించకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు. అంబులెన్సులో నిర్వహణకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటే తప్ప హృదయాలను బరువెక్కించే ఘటనలకు అంతం ఉండదు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గతం కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. రహదారి కనెక్టివిటీ బాగా విస్తరించింది. డోలీ మోతల బాధలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పాడేరు, అరకు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొన్ని మండలాల్లో లోతట్టు గ్రామాలు ఎక్కువ. కొయ్యూరు, ముంచంగిపుట్టు, జీమాడుగుల, అనంతగిరి వంటి మండలాల పరిధిలో సమస్యలు తీరడానికి మరికొన్నేళ్ల సమయం పట్టొచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అంబులెన్సుల పాత్రే కీలకం. వీటి నిర్వహణపై ఇప్పటికైనా దృష్టి సారిస్తే ఆదివాసీల ఆయుష్ పెరుగుతుంది, సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ దిశగా యంత్రాంగం చూపిస్తున్న చొరవ ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. ఆశిద్దాం. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కు. పుట్టుకైనా చావైనా ఇక్కడ జరగాల్సిందే. ఇటువంటి చోట మౌలిక వసతుల కోసం ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాయి. కానీ అంబులెన్సులు వంటి సౌకర్యాల విషయంలో తీవ్రమైన అలసత్వం కనిపిస్తోంది. రోగులను ఆసుపత్రులకు తీసుకురావడానికి, తిరిగి వారిని ఇళ్లకు చేర్చడానికి అవసరమైన సదుపాయాలు లేని కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లోతట్టు గిరిజన గ్రామాల్లో డోలీ మోతలకు మోసుకుంటూ ఇప్పటికీ ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. పరిస్థితులు దయనీయంగా ఉన్న అధికారుల యంత్రాంగం అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రైవేటు వ్యక్తులు అందించే అంబులెన్సులపై ఆధారపడి ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో వ్యవస్థ నడుస్తోంది. మిగిలిన అంబులెన్సులన్నీ మూలకు చేరిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కల్పించుకోవాలని రోగులు కోరుతున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ సురేష్ తో రవిచంద్రన్ టీవీ, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి.